ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి ప్రార్థన చేసుకుని లైవ్లోకి వద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు తండ్రి. అనేకులు దినాన్ని చూడలేకపోయారు, కేవలం మీ కృపను బట్టి దినాన్ని చూడడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాను. మీరు చేసిన మేళ్ళన్నింటిని బట్టి వందనాలు తండ్రి. ఈ రాత్రి లైవ్ని ఆశీర్వదించి దీవించండి, అనేకులకు ఆశీర్వదకరంగా మార్చండి, ప్రతి ఆటంకాన్ని తొలగించండి, మీరే దీవించుకోండి. యేసు నామములో ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు యేసు, నీకే వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు. కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు, కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు, కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. వందనాలు యేసు, నీకే వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు. నిన్న నేడు ఎన్నడూ మారని మా మంచి వాడా యేసు, నీకే వందనం. నిన్న నేడు ఎన్నడూ మారని మా మంచి వాడా యేసు, నీకే వందనం. మంచి వాడా, మంచి చేయువాడా, నీ హస్తాలతో నన్ను చెక్కుకొంటివి. మంచి వాడా, మంచి చేయువాడా, నీ హస్తాలలో నన్ను చెక్కుకొంటివి. వందనాలు యేసు, నీకే వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు. ప్రైజ్ ది లార్డ్. మనందరం కలిసి అలాగే కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి మన దేవుడైన ప్రభుని స్తుతించి గణపరుద్దాం, మహిమపరుద్దాం. నాయన, నీలాంటి దేవుడు లేడయ్యా, నీకు సాటి ఎవరు లేదయ్యా. యోగ్యుడు నాయన, అర్హుడు, పరిశుద్ధుడు, మహాగణుడు నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. యోగ్యుడు, అర్హుడు, పరిశుద్ధుడు, నీకు వందనాలు. ఎంత మంచి దేవుడు నాయన, నీకు వందనాలు తండ్రి. ఇదిగో నా స్తుతుల సింహాసనం నాయన, ఇదిగో నా స్తుతుల సింహాసనం తండ్రి. ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసేనందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం, ఏ అపాయము నాగుడా సమీపించనీయక. థ్యాంక్ యూ లార్డ్. ఏ అపాయము నాగుడారం సమీపించనీయక. నా మార్గములన్నిటి నీవే నాశ్రయమైనందునా. నా మార్గము నీవే నాశ్రయమైనందున. కృపామయుడా, నీలో నా కృపామయుడా, నీలోన నివసింపజేసినందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఇదిగో నా స్తుతుల సింహాసనం.
praise you. We give you all the glory and honor. There is nobody like you. There is no one like you. There is no one like you, Lord. ప్రభు నీ వంటి వారు ఎవరు తండ్రి? నీలాంటి దేవుడు లేడు నాయన. నీలాంటి గరుడెవ్వరు నాయన. నీలాంటి గరుడెవ్వరు నాయన. స్తుతులు. థ్యాంక్ యూ లార్డ్. మహాగణుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం తండ్రి. స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారయ్యా. స్తుతిగా దిగి వచ్చారు ప్రభా. తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను. యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దృష్టికొని చంటి బిడ్డల మీద పడకుండా చేయండి అయ్యా. ఏ దృష్టికొని చంటి బిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా. అలాగే ఉన్నస్తులు హృదయాలు పశ్చాత్తాప జీవంతో నింపండి. వాళ్ళ హృదయాల నిండా పశ్చాత్తాప జీవంతో నింపమని అడుగుతున్నాను. సహాయం చేయండి. నిన్ను మనసుతో నేను ఆరాధిస్తాను, నిన్ను మనసు స్థుతిస్తాం. సేవకులు ఎక్కువ కుటుంబాల బిడ్డలు మీరు ఆస్వాదించండి. వాళ్ళ గృహాల గుడాల మీద దీవించమని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలే మేము మా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేము మా ఇంటి వారు యెహోవాను సేవించే కృపను తండ్రి మాకు ఇచ్చావు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. బంధువులు, స్నేహితులు తాకమని అడుగుతున్నానయ్యా. అలాగే లైవ్లో ప్రతి హృదయాన్ని తాకిన ప్రతి కుటుంబాన్ని దర్శించండి. నీ దాసుని వాడుకొని ప్రభా, అభిషేకించండి. నాయన వాక్య జ్ఞానం, ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపమని అడుగుతున్నానయ్యా. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టద్దయ్యా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి నాయన. నీ దాసునికి మాకు వాక్య జ్ఞానం, ప్రార్థనాత్మతో నింపండి ప్రభా. అలాగే తండ్రి, నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మీరు సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృపాధన్యత మాకు దయచేయండి. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం బ్రతికిస్తుంది. ప్రతిరోజు నీ వాక్యంతో మమ్మల్ని బ్రతికిస్తున్నావయ్యా. ఇది కేవలం నీ కృపే తండ్రి. నీ కృపేలా నీకు వందనాలు. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మనం సంపూర్ణంగా స్వస్థపరచండి. మమ్మల్ని స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నలిగిపోతున్న వారు సకల సమృద్ధి ఇచ్చేయండి. నిరాశ నిస్పృహలు అనేది సహాయం చేయండి ప్రభు. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలని జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధించండి యేసయ్యా. మా గృహాలని వెలుగును ప్రకాశించేయండి ప్రభా. తండ్రి, ఈ దినం శనివారం ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థనలో మీరున్నాం. రేపు జరగబోయే ఆరాధనలో మీరుండండి. ప్రతి మందిరంలో ఆదివారం ఆరాధన చక్కగా జరగాలి ప్రభా. ఆదివారం ఆరాధన దిగిరండి ప్రభా. నాయన, ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయండి. దాసుల చుట్టూ మీకు కంచివేయండి. దైవ సేవకులు ప్రత్యేకంగా నీ కాపుదల దయచేయండి ప్రభా. తండ్రి నాయన, వాతావరణం అనుకూలపరచండి. శ్రేష్టమైన మంచి చల్లటి వాతావరణం దయచేయండి. చల్లటి వాతావరణం కొరకు ప్రార్థించమయ్యా. స్తుతిస్తున్నాం తండ్రి. కొన్నాళ్ళు అలాగే ప్రభా తండ్రి, యేసయ్యా నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ నామములో పేద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. మంచి సదుపాయాలు, చల్లటి వాతావరణం కొరకు దయచేయండి అయ్యా. పేద బిడ్డలకి ఎవరు సహాయం చేస్తారయ్యా నాయన? నీవు తప్ప వేరే ఆధారం వారికి లేదేస్తాయా. వారికి చల్లటి వాతావరణం, మంచి సదుపాయాలు కలగజేయమని అడుగుతున్నాను. ఎగ్జామ్స్ రాసిన బిడ్డల్ని ప్రభా నువ్వు దర్శించావు, మంచి మార్కులు ఇచ్చే స్థుతిస్తున్నాను తండ్రి. వారిని బట్టి ప్రభా నీ సన్నిధిలో ప్రభా నాయన కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నామయ్యా. వారిని నీ జ్ఞానంతో నింపవు, మా బిడ్డల జ్ఞానంతో నింపవు, అభిషేకించావు తండ్రి. అత్యధికమైన విజయాన్ని ఇచ్చావయ్యా. అందును బట్టి నాయన స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఈ మే నెలలో మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తున్నాం. మే నెలంతా కూడా ప్రభా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచే కృపా ధన్యత మాకు ఇచ్చావు. స్తుతులు, స్తోత్రాలు. ప్రతి చీకటిలో బంధిస్తున్నాం, ప్రతి దురాత్మను బంధిస్తున్నాం. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూల్చండి అయ్యా. బడిత్రి శత్రులు లయపరచబడతారు. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మ శక్తులు బంధిస్తున్నానయ్యా. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూల్చండి అయ్యా. బడిత్రి శత్రులు లయపరచబడతారు. మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థన మీరు సన్ని చేర్చుకోమని ఈ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో శుభాబోధనాలు తెలియజేస్తున్నాను. దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 3:5. యెహోవా నాకు ఆధారము, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకుందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా నాకు ఆధారం. పిల్లరా, దావీదు ఆ పైన 3వ అధ్యాయం మొదట్లో చిన్న అక్షరాలు కనబడుతున్నాయి.
అబ్షాలోము తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ప్రియులారా, దావీదు చాలా ధైర్యవంతుడు, సింహపు గుండు కలిగిన వాడు, గొప్ప యుద్ధవీరుడు. కానీ ఒకానొక సమయంలో చాలా పిరికివాడైపోయాడు. కారణం ఏంటంటే తన కుమారుడైన అబ్షాలోము దావీదుని చంపడానికి, దావీదుని చంపి రాజైపోదామని తరుముతున్నప్పుడు దావీదు పిల్లరా చెప్పులు చేత్తో పట్టుకుని తల మీద గొడ్డేసుకుని ఏడ్చుకుంటూ పిల్లరా ఆ యెహోషాపాతు లోయ దాటుకుంటూ ఆ ఒలివ కొండ ఎక్కిపోతున్నప్పుడు ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు చాలా పిరికివాడైపోతాడు. ఆ సమయంలో దేవుడిని జ్ఞాపకం చేసుకుని దావీదు రచించిన కీర్తన ఇది. ఏమని రాశాడు తెలుసండి? యెహోవా నాకు ఆధారం, కాబట్టి నేను భయపడను. 10,000 మంది దండు వచ్చి నా మీద మోహరించిన నేను భయపడను. యెహోవా నాకు ఆధారం. పిల్లలు, దావీదు జీవితంలో ఎంత గొప్ప యుద్ధ వీరుడైనా, ఎంత పవర్ఫుల్ మ్యాన్ అయినా, సోల్జర్ అయినా, కింగ్ అయినా, దేవుని మీద ఆధారపడే ఆ అలవాటు దావీదుకు ఉంది. చాలాసార్లు దావీదు అంటాడు, నేను ఏ పాటు వాడను. పిల్లరా, మరి ప్రారంభం మొదలుకొని చివరి వరకు దేవుని మీద ఆధారపడి, దేవుని వైపు చూస్తూ, దేవునితో సంబంధం కలిగి, దేవుని అడుగుజాడల్లో దేవుని మీద విచారణ చేసి దావీదు దేవుని మీద ఆధారపడేవాడు. ఎంత గొప్ప మాట అండి! 10,000 మంది వచ్చి నా మీద మోహరించిన, చుట్టూ మట్టు కట్టిన నేను భయపడను. ఒక వ్యక్తి దేవుని ఆధారం చేసుకుంటే, ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడితే, ఆ వ్యక్తి 10,000 సమస్యలు వచ్చినా భయపడ్డా, 10,000 మంది వచ్చి వ్యతిరేకంగా నిలబడినా భయపడ్డా. ఎందుకంటే వారి పక్షముగా ఉన్నవారి కంటే మన పక్షంగా ఉన్నవాడు గొప్పవాడని దేవుని వాక్యం రాయబడింది. ఎలీషా ప్రవక్త అసిస్టెంట్తో, శిష్యుడితో ఈ మాట చెప్తాడు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం చూస్తే, కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపారు. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణము చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకాడే లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములు రథములు గల సైన్యం, ఆ పనివాడు చూసినప్పుడు బయట ఎవరున్నారు? గుర్రములు రథములు గల సైన్యం పట్టణము చుట్టుకొని కనబడు. అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా, ఏమి చేయదుమని ఆ దైవజనుతో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా. భయపడద్దయ్యా, ఎందుకు భయపడుతున్నావు? గుర్రాలు, రౌతులు, రథాలు, సైన్యం చూసి ఎందుకు భయపడుతున్నావు? మన పక్షంగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ఇంగ్లీష్ చదువుతున్నారా? Do not be afraid. For those who are with us are more than those who are with them. Yes, మనతో ఉన్నవారు వారితో ఉన్నవారి కంటే గొప్పవారు. ఎవరున్నారు మనతో? ప్రభు ఉన్నాడు అని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాడు కండ్లను తెరవజేశాడు. గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేతను నిండి ఉండడు చూచాడు. ప్రభువా, వీడికి నేను ఎంత చెప్పిన వీడికి బోధపడలేదు, వీడికి విశ్వాసం చాలట్లేదు, వీడి కళ్ళు తెరువు బాబు అనేసరికి దేవుడు అంటే వాడు కన్నులు తెరిచాడట. మనోనేతలు తెరవబడేసరికి ఎలీషా చుట్టూ ఏమున్నాయట? అగ్ని గుర్రాలు, అగ్ని రథములు, పర్వతాలు, అగ్ని పర్వతాలు ఉన్నట్టు అడిలిపూడి అంటండి. చూచాను. ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనుల అంధత్వముతో మొత్తమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తను. అప్పుడు ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఎవరైతే వచ్చి చుట్టుముట్టారో వారందరికీ కన్నులు మూసే ప్రభావ, బ్లైండ్ గా చేసే ప్రభావం ప్రార్థన చేసిన ఎలీషా ప్రవక్త ప్రార్థన చేసేసరికి
అందరు గుడ్డలు అయిపోయి తడులాడుతున్నారంట. అప్పుడంటే ఏం చేశారంటే ఎలీషా ప్రవక్త వాళ్ళందరినీ వేరే త్రోవలోకి నడిపించేసారట. షోమ్రోను పట్టణానికి బయటికి నడిపించేసి పిల్లరా మరి ఆ విధంగా పిల్లరా 23 వచనంలో అతడు వారి కొరకు విస్తారమైన భోజనం సిద్ధపరచగా అన్నపానం పుచ్చుకుని రాజు సెలవు పొందుకుని యజమాని యుద్ధం నుంచి పోయేరి. అప్పటి నుండి సిరియనుల దొండవారు మానిపోయి. చూడండి పిల్లరా, ఈరోజు మనం దేవుని మీద ఆధారపడితే పిల్లరా భయపడాల్సిన పని ఉండదు మనకి. మన పక్షంగా ఉన్నవారు వారి కంటే గొప్పవారు. అది దావీదు యొక్క విశ్వాసం, అది ఈ ఎలీషా ప్రవక్త యొక్క విశ్వాసం. ఈరోజు అలాంటి విశ్వాసం మనకుందా? నా పక్షంగా దేవుడు ఉన్నాడు, దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు అని భయపడ్డా. దేవుడు నీ పక్షంగా ఉండగా, నీ పక్షమును వహించగా నీకు విరోధిగా ఎవడు నిలబడగలడు? కెన్ ఎనీబడి స్టాండ్ అగైన్స్ట్ ద లార్డ్? కెన్ ఎనీబడి స్టాండ్ బిఫోర్ ద లార్డ్? ఆయన ముందు ఎవరు నిలబడగలరా? ఫరోకే దిక్కులేదు, హేరోదుకే దిక్కులేదు. పిల్లరా ఆ మోయాబు రాజులకి, పిల్లరా ఆ యొక్క యొర్దాను చుట్టుపక్కల ఉన్న ఆ నదుల పక్కన ఉన్న ఆ దేశాల్లో ఉన్న రాజులకి, సీహోనుకి, వీరెవ్వరు పెద్ద పెద్ద రాజులకే దిక్కులేదు. సో నా పిల్ల 10,000 సమస్యలు వచ్చిన భయపడద్దు. యెహోవా నాకు ఆధారం, దేవుడే నాకు ఆధారం. పిల్లలు కాబట్టి భయపడద్దు, దేవుని మీద ఆధారపడండి. ఆయన మిమ్మల్ని సస్టైన్ చేస్తాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి, పిల్లరా ప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు అంటున్నారు, ప్రభు ఎంతమంది 1,000 మంది ఉన్నారు, వాళ్ళకి ఆహారం ఎలా పెట్టేది ప్రభు అని అడుగుతున్నారు. ప్రభు నాకు తీసుకుంటాడే, అవినాథ్ గారు తీసుకుంటారండి అన్నాడు. ఎవరి దగ్గర ఏమైనా ఉందా? తీసుకుంటారండి. ఒకవేళ ప్రభు దగ్గర వారు వెళ్ళకపోయి ఉంటే వాళ్ళందరూ ఆకలితో బాధపడేవారు, అవమానం వచ్చేసింది. వారు ప్రభు దగ్గరికి వచ్చారు. పిల్లరా శతాధిపతి పిల్లరా తన కుమారుడు బాగోలేనప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇలా మనం చూసినప్పుడు ఆయన మీద ఆధారపడి, ఆయన వైపు చూచి, ఆయన మీద ఆశ పెట్టుకుని, ఆయన వైపు చూసిన వారిని ఎన్నడూ సిగ్గు నందరు. కాబట్టి ఈరోజు దావీదు వల్ల మనం కూడా దేవుని మీద ఆధారపడదాం. దేవుడే మనకు సమస్తమై ఉంటాడు. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామాన్ని కొందరు ఈ రాత్రి గురించిన సందేశాన్ని బట్టి స్తుతులు తండ్రి. దావీదు వల్లే ప్రభువా నిన్ను ఆధారంగా చేసుకుని ప్రభువా, నీ మీద ఆధారపడి ప్రభువా, నాయన 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 నీ వైపు చూచే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన తండ్రి. నాయన నాయన గొలియత్ వచ్చినప్పుడు ప్రభు భయపడలేదు నాయన. సౌలు తరుముతున్నప్పుడు నాయన నాయన అరణ్యాల్లో పరుగులు తీస్తున్నప్పుడు, కొండల్లో గొట్టల్లో అరణ్యాల్లో ప్రభావ క్రూర మృగాలు ఉన్న ఆ యొక్క భయంకర కేకారణ్యాల్లో ప్రభావ పరుగులు తీస్తున్నప్పుడు దావీదు హీ నెవర్ ఫెల్ట్ ఫియర్. ఎప్పుడు భయపడలేదు ఆయన, ఎప్పుడు భయపడలేదు. మిమ్మల్ని ఆధారంగా చేసుకున్నాడు, మిమ్మల్ని ఆశ్రయముగా చేసుకున్నాడు ప్రభావ. మా జీవితాల్లో కూడా ఆయన మిమ్మల్ని ఆధారంగా చేసుకోవడం మాకు నేర్పించండి తండ్రి. ధైర్యాన్ని మాకు ఇవ్వండి, బలపరచండి. ఈ సందేశం అనేకులకు ఆసక్తికరంగా మార్చమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సాహసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా అనుగ్రహించబడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. షలోం. ప్రైజ్ లార్డ్. రేపు రాత్రికి, రేపు సాయంకాలం 6:30 గాజువాక ఆరాధన లైవ్లో వస్తుంది. మీరు సిద్ధపడాలని ప్రోగ్రాంలో కోరుతాను. గాడ్ బ్లెస్ యూ. షలోం.